అంటే రామ్ గోపాల్ వర్మ కేసులు కొత్త కాదు. ఆయన మీద అనేక కేసులుంటాయి. ఎందుకంటే ఆయన అనేక సార్లు వివాదాస్పద స్టేట్మెంట్లు ఇవ్వడం, ముఖ్యంగా దేవుళ్ళ మీద కామెంట్లు చేయడం. దానివల్ల ఆయన మీద హిందుత్వవాదులు కేసులు పెడుతుంటారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ వీళ్ళంతా. అట్లాగే ఆయన తెలుగుదేశం మీద కూడా సినిమాలు తీయడం కానీ, తెలుగుదేశం నాయకుల మీద మాట్లాడడం కానీ, దానివల్ల ఆయనకి వ్యూహం ఈ సినిమాలకు సంబంధించి కూడా ఆల్రెడీ కేసులు ఉన్నాయి. మొన్న కూడా ఒంగోలులో ఆయన దాదాపు 11 గంటలు ఒంగోలు పోలీస్ స్టేషన్లో ఆయన్ని ప్రశ్నించారు. సో బెయిల్ మీద ఆయన బయట ఉన్నాడు. సో ఆయన కేసులు అయితే ఏం కొట్టేయలేదు, కేసులు అయితే ఉన్నాయి. సో ఆయన కూడా ఆ తర్వాత లోకేష్ మీద కానీ, పవన్ కళ్యాణ్ మీద కానీ, చంద్రబాబు మీద కానీ మాట్లాడడం అనేది బాగా తగ్గించేశాడు. అయితే ఇప్పుడు ఈ వివాదం ఏంటంటే, ఒక మహిళా ఐపీఎస్, అంటే మాజీ మహిళా ఐపీఎస్ ఆఫీసర్, రిటైర్డ్ అయిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంజనా సిన్హా పేరు, ఆమె రాయదుర్గంలో కంప్లైంట్ ఇచ్చారు. నిజానికి ఇది కొద్దిగా విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఆమె ఏం కంప్లైంట్ ఇచ్చారంటే, నా అనుమతి లేకుండా నా ఫోటోను దహనం అనే సీరియల్లో, వెబ్ సిరీస్లో రామ్ గోపాల్ వర్మ యూజ్ చేశాడు. ఇది నా ప్రతిష్టకు భంగం కలిగింది. సో నా అనుమతి లేకుండా చీటింగ్ దీంతో చీట్ చేశాడు అనేది ఆమె ఆరోపిస్తున్నది. ఆ కేసుని నమోదు చేసుకుని, మాజీ ఐపీఎస్ కాబట్టి ఎఫ్ఐఆర్ కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్ చేశారు. ఈయన మీద ఐపీసీ 509, 468, 469, 500, 120B ఈ సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఐపీసీ ఎందుకు పెట్టారంటే, ఇది ఓల్డ్ కేసు. ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు వచ్చింది? 2022 ఏప్రిల్ 14న ఎంఎక్స్ ప్లేయర్లో రిలీజ్ అయింది ఈ వెబ్ సిరీస్. నిజానికి ఈయన డైరెక్టర్ కాదు దీనికి అగస్త్య మంజు, అంటే చాలా సినిమాలు ఆ మధ్యకాలంలో అగస్త్య మంజునే చేసేవాడు. అగస్త్య మంజునే చేశాడు, దీన్ని డైరెక్షన్ చేశాడు. బట్ రామ్ గోపాల్ వర్మ దీనికి ప్రొడ్యూసరు, ప్రజెంటరు. అంటే రామ్ గోపాల్ వర్మ బ్యానర్లో ఏ సినిమా వచ్చినా ఆయనేదే, మిగతా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు తప్ప మొత్తం ఆయన సూపర్విజన్ అంతా ఆయనదే ఉంటుంది. ఫైనల్గా ఎడిటింగ్ కూడా ఆయనే చేసుకుంటాడు. కాబట్టి వీళ్ళు ఏంటంటే వెళ్ళి షూట్ చేసుకొని వస్తారు. అంటే ఒక రిమోట్ మోడల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. చాలా సినిమాలు రిమోట్ మోడల్లో చేస్తుంటాడు. సో ఆయన తీరు ఏంటంటే, డైరెక్టర్ అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, షూటింగ్ దగ్గర ఉండాల్సిన అవసరం, రిమోట్గా చేయొచ్చు అనేది. అది మామూలుగా హాలీవుడ్లో కూడా చాలామంది డైరెక్టర్లు రిమోట్గా డైరెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ కొన్నిటికి ఏంటంటే సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ అని పెద్ద ఉన్నవి, కొన్ని పోర్షన్లు కో డైరెక్టర్గా అసోసియేట్ డైరెక్టర్కి ఇచ్చేసి మీరు చేసేయండి అంటారు. వీళ్ళు దాన్ని మానిటరింగ్ చేస్తారు. రామ్ గోపాల్ వర్మ కూడా అలాగే చేస్తాడు. అలాగే దహనం అనే వెబ్ సిరీస్ 2022లో రిలీజ్ అయితే ఆమె ఇప్పుడు ఎందుకు కేసు పెట్టింది అనేది కొంత ఇదనమాట. అంటే ఆమెకు అప్పుడు తెలియదా, లేకపోతే లేటుగా ఇప్పుడు ఎవరైనా ఆమె చూడకుండా, ఎందుకంటే ఆమె అన్ని వెబ్ సిరీస్ చూడకపోవచ్చు కదా. సో అలాగా చూడకుండా ఇప్పుడు ఎవరైనా చెప్పినాక ఆమె చూసి పెట్టిందా? మామూలుగా అయితే ఇలాంటి జరిగినప్పుడు ఏం చేస్తారంటే నోటీసులు ఇస్తారు. ఇప్పుడు మన ఛానల్ ఉంది, ఏదో తమ్మునైలు పెడతాం మనం, జనం చూస్తారని. ఆ తమ్మునైలు ఊరికో ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఫోన్ చేయడం కానీ, లేకపోతే నోటీస్ ఇవ్వడం కానీ, ఇది తీసేయండి అని చెప్తారు. మనం తీసేయకపోతే, నోటీస్ ఇచ్చినా కూడా తీసేయకపోతే, అప్పుడు వాళ్ళు కేసు పెట్టే అవకాశం ఉంది. జనరల్ ప్రొసీజర్. కొంతమంది అవేమీ చేయకుండా కూడా కేసు పెట్టేసేవాళ్ళు ఉన్నారు. అట్లా కూడా జరిగినాయి, మనకు కూడా జరిగినాయి, చాలామందికి జరుగుతుంటాయి. మామూలుగా కొంతమంది ఏమో ఫస్ట్ ఫోన్ చేసి చెప్తారు. సో తీసేయలేదంటే నోటీస్ పెడతారు, లీగల్ నోటీస్ లాయర్ ద్వారా ఇస్తారు. లీగల్ నోటీస్కి మనం రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సో మనం అప్పుడు కూడా తీయలేదంటే అప్పుడు మన మీద కేసు పెడతారు. ఇట్లా నా పర్మిషన్ లేకుండా నా మీద ఇలాంటి టైటిల్ పెట్టారనేది చెప్తారు. సో ఈమె మరి లీగల్ నోటీసు ఆర్జీవికి అసలు ఇచ్చిందా దాన్ని తీసేయమని? ఎందుకంటే ఒకసారి వెబ్ సిరీస్ రిలీజ్ అయినాక జనంలోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు తీయాలంటే తీయచ్చు, అదేం పెద్ద విషయం కాదు. ఎంఎక్స్ ప్లేయర్లో ఉంటుంది కాబట్టి ఆ ఫోటో తీసేయమని చెప్పొచ్చు. కాకపోతే ఎలా వాడారు ఏంటని డీటెయిల్ అయితే తెలియదు. నేను ఈ వెబ్ సిరీస్ అయితే చూడలేదు. బట్ అప్పట్లో రివ్యూలో చదివాను దహనం. ఇది బేసిక్గా ఇది ఏంటంటే పరిటాల రవి లైఫే. ఆయన ఆల్రెడీ రక్త చరిత్ర తీశాడు. మామూలుగా రామ్ గోపాల్ నేచర్ ఏంటంటే, ఆయనకు ఒక సబ్జెక్ట్ దొరికిందనుకో దాన్ని బాగా అరగదీస్తాడు.
అరగదీసి దాన్ని ఇంక బోర్ కొట్టే వరకు తీస్తుంటాడు. ఆయనకి బోర్ కొట్టే వరకి. జనాలకి ఎప్పుడో బోర్ కొడుతుంది, అది వేరే విషయం. ఉమ్, ఆయనకి బోర్ కొట్టే వరకు అది తీస్తుంటాడు ఏదైనా. గాడ్ ఫాదరు ఆయనకి ఒక అబ్సెషను. ఉమ్, అలాగా ఆయనకు ఒక థీమ్ దొరికితే దాన్ని రకరకాలుగా ఇంకా వాడుతుంటాడనమాట. సో ఆర్టిస్టులైనా అంతే. ఆయనకి ఎవరైనా ఒక ఆర్టిస్టు అమ్మాయి అయినా అబ్బాయి అయినా దొరికారనుకో వాళ్ళని రిపీట్ చేస్తూ ఉంటాడు. అది ఆయన కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంటాడు, స్పీడ్గా కూడా అవుతుంది. అది ఆయన మోడ్ ఆఫ్ ఇదనమాట. సో అలాగా ఆల్రెడీ రక్త చరిత్ర వచ్చింది, ఆల్రెడీ శ్రీరాములయ్య అనే ఇంకో సినిమా వచ్చింది, పట్టాల రవి బేస్ చేసుకొని ఇంకా వేరే వచ్చాయి. ఈ మధ్య మా సిరీస్లో కూడా దాని ఎపిసోడ్లు వాడారు కొన్ని.